కనిపెట్టేస్తారంటావు మచ్చా? అస్సలు కనిపెట్టలేరు, కడుపు నిండకి తినచ్చు. ఏ మాట కామాట ఏర్పాట్లు మాత్రం సూపర్ గా చేస్తున్నారు మచ్చా. ముందు ఈ ఏర్పాట్లు ఆడుందో చూడు. మరి అదే నాకు నచ్చింది. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాలా, లేదంటే ఇంటికాడ తినేసి వచ్చింది ఇక్కడికక్కే మరి కొడతారు. ఎవర్రా మీరా? పురుషోత్తంకి ప్రాణ స్నేహితుడు, స్వర్ణకి సొంత అన్న లాంటోని. దగ్గర బంధువులా? అవును, కానీ దూరం నుంచి వచ్చిండావు. ఎట్లయితే దగ్గర బంధువులు, సంతోషం. పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరు నీకడ తెలుసు మామా. బయట అంత పెద్ద బోర్డు వేసి పేర్లు వేస్తున్నారు, గమనించలా? గమనించి నేను మామా. మరా తెలుగు తెలియదు కదా, అర్థం కాల. సరే ఫోటోలు దిగుదాం పద. దొరికేస్తాం మామా, భయం కొన్నదా మామా. ఈ రోజు కన్ను పండుగ, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు మా పండగ, మేము ఎంజాయ్ చేయాల్సింది. కనుమ పండుగనే పశువుల పండుగ అని కూడా అంటారు, తెలీదా మీకా? ఎందుకు తెలీదు, అందుకే కదా చేసుకుంటున్నాము. చూసినా మచ్చా, నా పంచులతో పశువుల్ని సాకేలాగా చేసినాడా? పశువులుగా సాకైంది, మేము సాకైనాం. వీళ్ళకి పంచ నచ్చలేదనుకుంటా. సరేలే, ఇది పశువుల పండుగ కాబట్టి మాకు సేవ చేయండి. సేవ చేయాలనా? ఎందుకు చేయాలి? మరి మేము మీకు చేస్తున్నామే. కిచెన్ చూడు, చాలా ఎక్కువ చేస్తున్నాయి మామా. దీనికి పాలు తగ్గించే. ఆల్రెడీ 3 లీటర్లు మీరు బిడుకునేసి 1 లీటర్ నాకు ఇస్తుండేదే, దాంట్లో కూడా కోతరా? అదే అదే. అసలు ఈ పశువుల పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎందుకో పండిన పంట ఇంత అందాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నానబ్బా. రోజు రోజుకి అందం పెరిగిపోతావు, నాది దిష్టి తీయించుకోవాలా? బొగ్గుతో తీసుకో. ఎవరు బీరు అని మాట్లాడుతున్నాను. అన్నా? ఏమైందమ్మా? బీరు మాట్లాడుతున్నది. ఆ? మనకుండే సమస్య చాలదన్నట్టు దాందేమంట సమస్య. నా సమస్యలతో పోలిస్తే అసలు మీరంతా ఒక సమస్యలేనా? నీకేం సమస్యలు ఉన్నాయే? తెల్లారితో లేచిదే మీ జిడ్డు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తారు. ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చి నా ముందు నిలబడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టవల్ ను ఉంచుతారు, లేదంటే దాన్ని కూడా తీసేస్తారు. మీ పిల్ల మొన్న పెళ్లికి పోయేదానికి 2 గంటలు నా ముందు నిలబడి మేకప్ వేసుకునింది. మీ మొక్కల్ని మీరే దగ్గర నుంచి చూసుకోలేరు. నేను మీ పేరు? మేనక. మేక? మేక కాదు, మేనక. మేకే బాగుంటది నీకు. ఏంటా? అదే అదే. వయస్సు 22. ఏంటా? ముసిలెంటికి వచ్చి ముందరకు పడుతున్నా, నీకేం 22? అది పాల నరుపు. బాల నరుపా? చిన్న వయసులోనే ఎంటుకలు తెల్లబడడం అంటారు. అయితే వయసు 22 అంటావు. అవును. సరే నీ ఇష్టం. నేను ఇప్పుడు వేయబోయే ఇంజెక్షన్ హెవీ డోస్ ఉండేది, దానికి ముసలోళ్ళు తట్టుకోలేరు, సస్తారు. అయితే 30 రాసుకో. పక్కని 10 ఏళ్ళు పెంచినావు. సర్లే, ట్రీట్మెంట్ చేసి కానీ. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మంచికే చెప్తున్నాను. మరి స్వామీజీ, అమ్మాయిలకి మంచి భర్త రావడానికి నోములు వ్రతాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అబ్బాయిలు కూడా మంచి భార్య రావడానికి నోములు వ్రతాలు ఏదైనా ఉన్నాయా? మనకి శాతబడులు మాత్రమే ఉన్నాయి. అదేంది, మనకు కూడా ఏదైనా ఉండాలి కదా స్వామి. పిచ్చివాడా, వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి నోములు వ్రతాలు చేస్తారు. మనకి ఎట తిరిగి సిడే జరుగుతుందని తెలుసు కూడా ఎందుకు ఇంత ఆరాటం? Download ShareChat.